హలో స్టూడెంట్స్, ఆల్రెడీ మయోపియా డయాగ్రామ్ గీసినప్పుడు ఈ ఫిగర్స్ ఎలా గీయాలో చెప్పుకున్నాం. ఇప్పుడు సేమ్ 8 మార్క్స్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద కరెక్షన్ ఆఫ్ ద ఐ డిఫెక్ట్ హైపర్మెట్రోపియా విత్ ఎ సూటబుల్ డయాగ్రామ్. ఆర్ వాట్ ఈజ్ హైపర్మెట్రోపియా, హౌ డు యూ కరెక్ట్ ద ఐ డిఫెక్ట్. దీన్ని మనం ఫార్ సైటెడ్నెస్ అంటాం. ఇక్కడ ఒక 6 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో అండ్ డాష్, అలానే దిస్ ఈజ్ ఇది నార్మల్ ఐ నియర్ పాయింట్. ఇది ఏంటంటే హైపర్మెట్రోపియా ఉన్న పర్సన్కి ఉండే నియర్ పాయింట్. ఇక్కడి నుంచి మనం ఏం చేయాలి, ఇక్కడ చూడండి చిన్న డాట్స్ పెట్టుకున్నాం కదా గతంలోనే, అక్కడికి ఒక లైన్ గీయాలి. అలాగే ఇక్కడి నుంచి ఒక లైన్. మరి నియర్ పాయింట్ అంటే ఇక్కడున్న ఆబ్జెక్ట్ని ఇతను చూడలేడు, అది ఇక్కడ కనిపిస్తుంది, దాన్ని కరెక్షన్ చేయాలి. అయితే మరి దీని ఇమేజ్ ఎక్కడ పడుతుంది, రెటీనాకి బ్యాక్ సైడ్ పడుతుంది. ఒక 2 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో తీసుకుంటే ఒక పాయింట్ తీసుకుని అక్కడి నుంచి దీని మళ్ళీ సెంటర్ నుంచి ఎక్కడికైతే ఇమేజ్ పడుతుంది, ఎక్కడైతే అక్కడికి 2 లైన్స్ వీటికి యారోస్ పెట్టుకోండి. దిస్ ఈజ్ హైపర్మెట్రోపిక్ ఐ. హైపర్మెట్రోపియా ఉంటే ఐ ఇలా ఫామ్ చేస్తుంది, రెటీనా వెనుక ఫామ్ చేస్తుంది. మరి దీన్ని కరెక్షన్ చేయాలంటే ఏ లెన్స్ యూజ్ చేయాలి, కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్కి సంబంధించి కాన్వెక్స్ లెన్స్ని గీయాలి. ఇప్పుడు సేమ్ 6 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఇక్కడ నుంచి మనం 6 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఈ సెంటర్ ఆఫ్ ద అంటే ఆప్టిక్ సెంటర్ నుంచి ఎలాగైతే తీసుకున్నామో అలాగే 6 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఒక పాయింట్ పెట్టుకోండి. నెక్స్ట్ ఒక 5 సెంటీమీటర్స్ రేడియస్ తీసుకుని ఈ సెంటర్కి ఈ ఎడ్జ్కి మధ్యలో ఒక పాయింట్, ఇప్పుడు ఒక పాయింట్ పెట్టుకుని ఆ పాయింట్ నుంచి కాన్వెక్స్ లెన్స్ ఇలా గీయండి. దీని థిక్నెస్ 1 సెంటీమీటర్ పెట్టుకోండి. ఈ పాయింట్ నుంచి ఈ సెంటర్ ఇలా ఫిక్స్ చేసి యువతల బౌండరీ గీయండి. ఇది ఇంకా కంప్లీట్గా గీయలేదు, ఇక్కడ వరకు ఎక్కేసాం. ఇప్పుడు దీన్ని మీ ఎక్స్టెన్షన్స్ అరేంజ్ చేసేయండి. దీనికి కూడా జస్ట్ సెంటర్ లైన్ గీయండి, విచ్ గోస్ త్రూ ఆప్టిక్ సెంటర్. మళ్ళీ ఇక్కడ 2 పాయింట్స్, ఈ పాయింట్స్ నుంచి మనం లైన్స్ గీయాల్సి ఉంటుంది. అలాగే ఈ లెన్స్ కూడా దగ్గరలో ఎడ్జస్ట్లో ఒక 2 పాయింట్స్ అప్రాక్సిమేట్గా పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఎండ్ డాష్ నుంచి ఒక లైన్ ఇలా, నెక్స్ట్ ఇటు కూడా ఒక లైన్ ఇలా గీసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఈ 2 పాయింట్స్ ఇది ఏం చేస్తుంది, కన్వర్ట్ చేస్తుంది. దీన్ని
మళ్ళీ కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ కరెక్ట్గా రెటీనా మీద పడేలాగా కరెక్షన్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ ఫర్దర్గా కన్వర్ట్ అవుతాయి రెండు రేస్. వీటిని రైట్ రేస్ యారోస్ వేయండి. Now this is n dash, this is n. ఇప్పుడు n నుంచి ఈ n అనే పాయింట్ నుంచి ఈ పాయింట్కి డాటెడ్ లైన్ గీయండి. అంటే ఈ లెన్స్ యూజ్ చేయడం వల్ల ఇక్కడ కనిపిస్తుంది ఆబ్జెక్ట్. అంటే దగ్గరలో ఉన్న ఆబ్జెక్ట్స్ని చూడలేడు కదా, అందుకని అది ఇమేజ్ ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్నట్టుగా, ఆబ్జెక్ట్ ఇక్కడ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ రకంగా మనం ఈ డయాగ్రామ్ గీయాలి. సో దిస్ ఈస్ కరెక్షన్ ఆఫ్ hypermetropic eye. Then here n is near point of a hypermetropic eye, and n dash is the near point of a normal eye. That's all.